మీ ఓట్ ఎలా నమోదు చేసుకోవాలో మీకు తెలుసా? కంగారు పడకండి, ఈ ఓటర్ మీకు సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ముఖ్యంగా ఓటర్ లిస్ట్ లో మీ పేరుండటం ఎంతో ముఖ్యం. ముందుగా elections24.ece.gov.in కి వెళ్లి సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టరల్ రోల్ పై క్లిక్ చేసి ఎపిక్ తెలుసుకోటానికి ముందుగా భాషని సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఎపిక్ నంబర్ ఇచ్చి క్యాప్చా ఫిల్ చేసి సర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. కొద్ది సమయంలో మీ పేరు, పోలింగ్ స్టేషన్ పేరు ఓటర్ లిస్ట్ లో చూడొచ్చు. మీకు మీ ఎపిక్ నంబర్ గుర్తు లేకపోతే మీ మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఇంకా మీ పోలింగ్ డేట్ కూడా మీరు చూడొచ్చు. పోలింగ్ బూత్ కి వెళ్లిన తర్వాత మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఇక్కడున్న 12 ఐడి కార్డులో ఏదైనా ఉపయోగించొచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యునిక్ డిజబిలిటీ ఐడి, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో పొందిన ఫోటో అటాచ్డ్ పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఎంపీఆర్ నుండి పొందిన ఆర్జీఐ స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీ और ఎమ్మెల్యే और ఎమ్మెల్సీ కి ఇచ్చిన కార్డ్, మనరేగా జాబ్ కార్డ్. ప్రతి ఓటు ముఖ్యమే. ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. మన ఓటు మన బాధ్యత. మే 13న తప్పకుండా ఓటు వెయ్యండి.